కర్నూలు జిల్లా కల్లూరు మండలం గోవర్ధన్ నగర్ లో 45 లక్షల్లో నిర్మించిన రైతు బజార్ మినరల్ వాటర్ ప్లాంట్ ను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిడి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమార్ ప్రారంభించారు. రైతులు తమ పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయించుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించేందుకు రైతు బజార్లు ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో మరో 5 రైతు బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బాగా అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి పోయినసారి కర్నూలుకి వచ్చినప్పుడు కూడా సీఎం గారు 6 కోట్లు దానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పనులు కూటమి ప్రభుత్వం రైతుల కోసము ఎంతగా పనిచేస్తుందో అనేది మీరందరూ గుర్తు పెట్టుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరు లేకున్నప్పుడు వద్దని చేపలు లేదా గవర్నమెంట్ కానీ ట్యాక్స్ ఇస్తే కట్టేదో లేవు. ఎంత ఎవరు ఇచ్చేది? నమస్కారం అండి. ఇప్పుడు కర్నూలు జిల్లాలో మన పాణ్యం కాన్స్టిట్యున్సీలో గోవర్ధన్ నగర్లో ఇక్కడ రైతు బజార్ ఓపెనింగ్ చేసుకుంటున్నాం. ఇవాళ ఇప్పటి వరకు మనకి ఒక 5 రైతు బజార్స్ కర్నూలు జిల్లాలో ఉన్నాయి. ఇంకొక 4 రైతు బజార్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఆ 4 రైతు బజార్స్కి కూడా ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. సూన్ ఆ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే రైతు బజార్లో ఏవైతే మేము బోర్డు డిస్ప్లే చేస్తామో ఆ ప్రైసెస్కి ఖచ్చితంగా వీళ్ళు అమ్మేటట్టు చూసుకుంటాము. అలాగే పబ్లిక్ కూడా ఏ కూర ఎంత ప్రైస్తో అమ్ముతున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఇక్కడ రైతు బజార్లో చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ టాయిలెట్స్ అవ్వచ్చు, ఆర్ఓ ప్లాంట్ అవ్వచ్చు, ఆ తర్వాత ఏమైనా రిపేర్స్ కూడా ఉంటాయి ఈ స్టాల్స్కి కానీ అన్నిటికి కూడా మేము టేకప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ గోవర్ధన్ నగర్కి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, చాలా వరకు రైతులు చాలా దూరం అవుతుంది ఆ సీ క్యాంప్ రైతు బజార్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ పెట్టడం వల్ల చాలా వరకు వీళ్ళకి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 34 స్టాల్స్ పెడుతున్నాం. సో 34 ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే రైతు బజార్లో ఎక్కడైతే రైతులకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందో, రైతుల తర్వాత మనకి ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ బిజినెస్లో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చాలా వరకు దళారీ వ్యవస్థ లేకుండా ఉండేటట్టు మేము చర్యలు తీసుకుంటున్నాం.